గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, అస్సలాం వాలేకుం అండ్ వెల్కమ్ టు టిట్టు స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. ఈయనేంటి సడన్ గా అస్సలాం వాలేకుం అంటున్నాడు అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, ఆడియన్స్ చాయిస్ స్పెషల్ సందర్భంగా మీరు ఇప్పటిదాకా మోస్ట్ నచ్చి, మోస్ట్ వెతికి, మోస్ట్ సెర్చ్ చేసి, మోస్ట్ ఎంజాయ్ చేసి, మోస్ట్ అప్రిషియేట్ చేసిన రెసిపీస్ ని మేము ఇవాళ ప్రెజెంట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ కుజిన్ నుంచి మేము అప్పుడు లాంగ్ బ్యాక్ ఒక డెజర్ట్ ఐటమ్ తయారు చేసాం. దాని పేరే ఖజూర్. ఖజూర్ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో చాలా ఫేమస్ స్వీట్. మీరు ఏ కెఫేకి వెళ్ళినా, ఏ ఇరానీ హోటల్కి వెళ్ళినా మీకు ఖజూర్ కనిపిస్తుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్ డెలిషియస్ స్వీట్. సో ఇంతకు ముందు ఆఫ్ఘాన్ కుజిన్ కుక్ చేసినప్పుడు అక్కడ ఈ రెసిపీని మేము బాగా రీక్రియేట్ చేసాము. సో అది మా ఆడియన్స్ చాయిస్ మేరకు మళ్ళీ ఇవాళ ఈ ఎపిసోడ్ లో రీక్రియేట్ చేస్తున్నాం అనమాట. సో ఇవాళ మనం ఆఫ్ఘాన్ ఖజూర్ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఆఫ్ఘాన్ ఖజూర్ కి కావాలి ఫ్లవర్, షుగర్, సాల్ట్, ఫెనిల్ సీడ్స్ ఆర్ సోంఫ్, semolina, 2 whole eggs, vanilla essence, baking powder and ilaichi powder. దీనంతకంటే సింపుల్ రెసిపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెజర్ట్స్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్వీట్ మేకింగ్ లో ఇంకేమీ లేవండి. ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా యాజ్ ఈజ్ ఒక మిక్సింగ్ బౌల్ లోకి యాడ్ చేసి కలిపేసి ఆ ముద్దన ఏదైతే ఉందో మీరు డీప్ ఫ్రై చేస్తారనమాట ఆయిల్లో. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఉంటుంది గురు, మామూలుగా ఉండదు. ఆఫ్ఘాన్ జిలేబీ అన్న పాట విన్నారా? ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. కాకపోతే మనం ఆఫ్ఘాన్ జిలేబీ తయారు చేసుకోవట్లేదు, ఇక్కడ ఆఫ్ఘాన్ ఎగ్జాక్ట్లీ అదే రెసిపీ తయారు చేసుకుంటున్నాం. దాని పేరే ఖజూర్. ఎనీవేస్ ఇప్పుడు దాంట్లోకి మనం యాడ్ చేస్తాము కొద్దిగంత ఫ్లవర్, అబౌట్ 3 cups ఆఫ్ ఫ్లవర్, ఫ్లవర్ తో పాటు షుగర్, cups of sugar, షుగర్ తో పాటు కొద్దిగంత సాల్ట్. సాల్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనం తయారు చేయబోతున్న ఖజూర్ అన్న డిష్ కి కలర్ అండ్ టెక్స్చర్ రెండు వస్తాయన్నమాట. దాంతో పాటు ఫెనిల్ సీడ్స్ ఆర్ సోంఫ్, 2 tablespoons ఆఫ్ సోంఫ్, దాంతో పాటు సెమోలినా, 4 tablespoons of semolina, కొద్దిగంత బేకింగ్ పౌడర్, కొద్దిగంత ఇలాచీ పౌడర్, కొద్దిగంత ఎందుకు యాక్చువల్లీ ఇక్కడ ఉన్న 1 tablespoon మొత్తం యాడ్ చేసాము. అండ్ ఇప్పుడు ఫైనలీ దీంట్లో యాడ్ చేస్తాము ఎగ్స్. కానీ ఎగ్స్ అంత సింపుల్ గా యాడ్ చేయం, మనము ముందే పిండిని కలుపుకొని ఇక్కడ పొడి ఉన్నవన్నీ కలుపుకొని దాని తర్వాత ఇది తయారు చేస్తాము. మన ఖజూర్ అనేది సాఫ్ట్ గా రావాలి, సాఫ్ట్ గా తయారవ్వాలి అంటే కొద్దిగంత లైట్ గా కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాము. కుకింగ్ ఆయిల్ తో పాటు ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేస్తాము 2 whole eggs, 1, 2. వీటిని అంటే ఈ మిక్సింగ్ బౌల్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి శుభ్రంగా టైట్ గా కలిపేసుకుందాం. ఒక్కసారి ఎగ్ యోక్ అవన్నీ కలిసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆ ఎగ్ వాసన తీసడానికి లైట్ గా వెనిలా ఎసెన్స్, కొద్దిగా అని చెప్పి బాబు ఏంటి పోస్తూనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా, ఏం లేదండి, 5 to 10 ml ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తే మన ఖజూర్ కి కూడా మంచి అద్భుతమైన ఫ్లేవర్ తగులుతుంది. అయిన తర్వాత వీటన్నిటిని ఇక్కడ మిక్సింగ్ బౌల్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా శుభ్రంగా ఒక మంచి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఆ వెదవ స్పూన్ తో ఎలాగో పని జరగట్లేదు కాబట్టి నేను బహిరంగంగా చేతులు పెట్టేసి దీన్ని మంచి బ్యాటరే కాదు కదా డో మాదిరిలోకి తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసు కదా, మీరు పాత ఎపిసోడ్ చూస్తుంటే మీరు ఆల్రెడీ ఈ రెసిపీ తయారు చేయడంలో దిగ్గజులు అయి ఉంటారు. మీరు చూడలేదు అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే కొద్దిగంత ఫ్లవర్ తీసుకొని రోల్ చేసి వీటన్నిటిని డైమండ్ షేప్ లో కట్ చేసి ఫ్రై చేస్తాం అనమాట. సో ఖజూర్ అనేది ఇలా ఈ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత డీప్ గా బాయిల్ అవుతున్న ఆయిల్ లోకి మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఏంటి ఏం చూపించలేదు మాకు, ఎలా రోల్ చేసుకోవాలి ఏంటి సంగతి అనుకుంటున్నారా? ఇది ఎలాగో రీక్యాప్ ఎపిసోడ్ కాబట్టి
ఆడియన్స్ చాయిస్ కాబట్టి జస్ట్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మా ఫేస్బుక్ పేజ్కి కానీ మా యూట్యూబ్ ఛానల్కి కానీ సబ్స్క్రైబ్ అయ్యి అక్కడ వావ్ ఏమి రుచి అని టైప్ చేసి సర్చ్ కొట్టి స్పేస్ ఇచ్చి ఖజూర్ అని కొట్టండి. మీకు ప్రీవియస్ ఎపిసోడ్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తగులుతాయి అనమాట. ప్రస్తుతానికైతే మనం జట్కా బండ్ లాగా ఫటాఫట్ తయారు చేసేసుకుందాము. ముందుగా దీన్ని అయితే ఆయిల్లోకి ఫ్రై చేసుకుందాం. వేడిగా ఫ్రై అవుతున్న మన ఖజూర్స్ రెడీ అయిపోయాయి. కాకపోతే మనం ఇప్పుడే తింటే సొట్టబడిపోతుంది ఇక్కడ. అందుకే వీటిని ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ టిష్యూ పేపర్తో కవర్ చేసిన ప్లేట్ మీద వీటినన్నిటిని జాగ్రత్తగా పరిచి ఆ ఆయిల్ అంతా అబ్జార్బ్ అయిన తర్వాత అవి చల్లారిన తర్వాత మనం తిందాం. అంటే ఈ లోపల మనం రెండో రెసిపీ కూడా తయారు చేసేసుకొని ఈ రెండు రెసిపీలు కూడా కంబైన్గా తింటే భలే ఉంటుంది. ఏమంటారు? ఓకే, మీరు ఓకే అయితే నాకు ఓకే. అద్భుతంగా బ్రౌన్ డెలిషియస్ కలర్లోకి మంచి సువాసన కొడుతూ తయారయ్యాయి మన ఖజూర్స్. ఇవి కూల్ అయిపోయినాయండి. ఈ లోపల నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు దాని ఇంట్రడక్షన్ కూడా చేసేద్దాము. చూస్తూనే ఉండండి. టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. ఖజూర్తో పాటు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కట్లెట్ ఐటమ్ తీసుకొచ్చాను. దాని పేరు జుకీనీ ఫ్రెటర్స్. జుకీనీ ఫ్రెటర్స్ అనేది ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ అ వెరీ ఎగ్జాటిక్ వెజిటబుల్ జుకీనీ అండ్ చికెన్ కట్లెట్స్. అది ఎలా తయారు చేసుకుంటాము అంటే ఇక మనతో పాటు ఇప్పుడు నేను మీకు తెలియజేసే ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా శుభ్రంగా ఒక మిక్సీ గ్రైండర్లో వేసి వాటితో బాగా పేస్ట్ చేసి దాని తర్వాత ఈ జుకీనీని గ్రేట్ చేసి వాటి రెండింటిని కలిపి ప్యాటీస్గా తయారు చేసి కట్లెట్స్గా తయారు చేసి ఫ్రై చేసుకుంటే జుకీనీ ఫ్రెటర్స్ అన్న ఈ రెసిపీ తయారు. ఓకే, సో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా మీకు ఈ రెసిపీ? ఈయనేంటి ఇంత కాంప్లెక్స్ రెసిపీ ఇంత సింపుల్గా చెప్పాడు అనుకుంటున్నారా? అదే నా స్టైల్. చాలా సింపుల్ విషయాల్ని కాంప్లెక్స్ చేస్తాను, చాలా కాంప్లెక్స్ విషయాల్ని సింప్లిఫై చేస్తాను. ఎనీవేస్, జుకీనీ ఫ్రెటర్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందామా. చికెన్ బ్రెస్ట్ క్యూబ్స్, అలాగే 2 whole eggs, చాప్డ్ జింజర్, గరం మసాలా పౌడర్, చాప్డ్ గార్లిక్, ఫ్రెష్ కొరియాండర్, ఫ్రెష్ పుదీనా, గ్రీన్ చిల్లీస్, జుకీనీ, హాలపినోస్, సాల్ట్, పెప్పర్, ఆరిగెనో అండ్ కొద్దిగంత చిల్లీ ఫ్లేక్స్. దాంతోపాటు బ్రెడ్ క్రమ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అది మర్చిపోయాను చెప్పడం. బ్రెడ్ క్రమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మళ్ళీ వినండి, అన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసి వీటిని బాగా గ్రైండ్ చేసుకుంటాం అనమాట. స్టార్టింగ్ విత్ చికెన్ క్యూబ్స్. చికెన్ క్యూబ్స్ తర్వాత మనం దీంట్లోకి యాడ్ చేస్తాము గ్రీన్ చిల్లీస్, 4 గ్రీన్ చిల్లీస్, కొద్దిగంత చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్, పుదీనా, ఫ్రెష్ పుదీనా ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రెష్ మింట్, ఫ్రెష్ కొరియాండర్, కొద్దిగంత గరం మసాలా పౌడర్, సాల్ట్ అండ్ పెప్పర్, ఆరిగెనో, చిల్లీ ఫ్లేక్స్, అండ్ ఫైనలీ కొద్దిగా హాలపినోస్. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి లైట్గా స్టర్ చేసేసి మూత పెట్టి మన మిక్సీలో దీన్ని కంప్లీట్గా పేస్ట్ లాగా తయారు చేసేంత వరకు తిప్పేద్దాం. సౌండ్స్ అన్ని విచిత్రంగా వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి దీని పరిస్థితి ఏంటో చూద్దామా. ఆహా, పర్ఫెక్ట్గా తయారైంది. కానీ మళ్ళీ ఒకసారి దీన్ని ఇంకొంచెం ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం రండి.
ఎస్, యాక్చువల్లీ లేదు పర్ఫెక్ట్ గానే తయారైంది. నేను కొంచెం లైట్ గా సందేహం పడ్డాను, నో ప్రాబ్లం. ఇప్పుడు మన డెస్క్ మీద ఉన్న సామాన్లు అన్ని క్లియర్ చేసేసి 3 ఐటమ్స్ మిగిలిపోయాయి. అవి ఏంటి అంటే బ్రెడ్ క్రమ్స్, జుకీనీ అండ్ ఎగ్స్. వీటితో పాటు మనం ఈ చికెన్ ప్యాటీస్ కి కావాల్సిన ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ తయారు చేయబోతున్నాం. ఓకే, సో జుకీనీ, బ్రెడ్ క్రమ్ అండ్ ఎగ్స్ తో తయారు చేసే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే దానికి కావాల్సిన ఒక డిప్. ఆ డిప్ ఎలా తయారు చేస్తామంటే ముందుగా ఈ జుకీనీ ఉంది కదా, ఈ జుకీనీ బాగా గ్రేట్ చేయాలన్నమాట. ఆహా, ఆల్మోస్ట్ సగానికి సగం మనం గ్రేట్ చేసేసాము. కొంచెం లైట్ గా యాడ్ చేసి లోపల కూడా గ్రేట్ అయిన జుకీనీని వేస్ట్ చేయకుండా ఇప్పుడు దీంట్లోకి మనం యాడ్ చేస్తాము బ్రెడ్ క్రమ్స్. బ్రెడ్ క్రమ్ పౌడర్ అండ్ ఫైనలీ ఎగ్స్. ఒక ఎగ్ సరిపోతుంది. సో ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్, జుకీనీ అండ్ ఎగ్ ని బాగా కలిపేద్దాం ఒకసారి. జుకీనీ, ఎగ్ అండ్ బ్రెడ్ క్రమ్ అన్ని కలిపేసిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ అండ్ మిగతా అన్ని వెజిటబుల్స్ అండ్ స్పైసెస్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ మిక్స్చర్ ని కూడా దీంట్లోకి యాడ్ చేసేద్దాం ఒకసారి. యాడ్ చేసిన తర్వాత జుకీనీ, ఎగ్ అండ్ బ్రెడ్ క్రమ్ మిక్స్చర్ తో పాటు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్స్ అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ఒకసారి రెండింటిని కూడా కలిపేద్దాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లాట్ ప్యాన్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఒక ఫ్లాట్ ప్యాన్ మీద, గ్రిల్డ్ ప్యాన్ మీద మనం దీని మీద కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అవుతుండగా అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం తయారు చేసుకున్న మిక్స్చర్ తో పాటు చిన్న చిన్న ప్యాటీస్ తయారు చేసుకున్నాం. అంతకంటే ముందు ప్లీజ్ ఆయిల్ యువర్ పామ్స్ సో దట్ ద ప్యాటీస్ బికమ్ ఈజీ టు మోల్డ్. సో సన్నగా బై ద సైజ్ ఆఫ్ యువర్ పామ్, అంటే మీ చేతుల సైజ్ ఎంత ఉందో అంత సైజ్ లోకి మీరు వీటిని ఫ్లాట్ చేసుకొని పాన్ ఫ్రై చేసుకుందాం రండి. ఇదేనండి జుకీనీ ఫ్రైటర్స్. ఇవి ఫ్రై అయిన తర్వాత అద్భుతంగా టేస్ట్ అయ్యి అద్భుతంగా తయారయ్యి తినడానికి చాలా సూపర్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. వేడిగా మన జుకీనీ ఫ్రైటర్స్ రెడీ అయిపోయాయి కాబట్టి వీటితో పాటు మనం బర్గర్స్ తయారు చేసుకుందాం. బర్గర్స్ తయారు చేసుకోవాలంటే ముందుగా బర్గర్ బన్స్ తీసుకొని వాటిని హాఫ్ లోకి స్ప్లిట్ చేసుకోండి. స్ప్లిట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ 2 రకాల లెట్యూస్ వాడుతున్నాము. ఒకటేమో మామూలు లెట్యూస్, ఒకటేమో ఐస్ బర్గ్. ఐస్ బర్గ్ అంటే చల్లటి నీళ్ళలో సోక్ చేసిన లెట్యూస్ అనమాట. ఓకే, సో ముందుగా లెట్యూస్ తీసుకోండి. దాని మీద కొద్దిగా అంత మస్టర్డ్, యాడ్ చేసి స్ప్రెడ్ ఇట్ అరౌండ్ లిటిల్ బిట్. దాని మీద మనం తయారు చేసి పెట్టుకున్న జుకీనీ, జుకీనీ ఫ్రైటర్ ఇలా పెట్టి దాని మీద మళ్ళీ ఇంకో లెట్యూస్ ముక్క పెట్టి ఇలా ఈ మాదిరిగా సర్వ్ చేస్తే అద్భుతమైన బర్గర్ రెడీ. సేమ్ ప్రొసీజర్, కాకపోతే ఈసారి మనం దీంట్లో వాడతాము ఐస్ బర్గ్, అంటే ఐస్ నీళ్లలో సోక్ చేసుకున్న లెట్యూస్ ఆకుకూర. సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా ఐస్ బర్గ్ తీసుకోండి.
1 minute. Here we go. అద్భుతమైన జుకీనీ ఫ్రైటర్స్ తో మనం 2 బర్గర్స్ తయారు చేసాము. ఇది చూడండి, ఆనందించండి. నేను వచ్చి తినిన తర్వాత ఇది ఎలా ఉందో వివరించి మరీ చెప్తాను. చూస్తూనే ఉండండి. టిటూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. మీరేమనుకున్నారు, ఉత్తి జుకీనీ ఫ్రైటర్స్ తినేసి నేను దీని గురించి మర్చిపోతాను అనుకున్నారా? అబ్బే సమస్య లేదు. ఎనీవేస్ ఇవి 2 ప్లేటింగ్ ఎంజాయ్ చేశారు కాబట్టి ముందుగా మనం హాట్ గా తయారు చేసుకున్న జుకీనీ ఫ్రైటర్స్ ఎలా ఉందో తిందాము. దాని తర్వాత కోల్డ్ గా ఉన్న ఈ ఖజూర్ ఎలా ఉందో చూద్దాం. నేను త్వరలో ఒక బర్గర్ జాయింట్ పెడతా. దాని పేరు రాహుల్ డానల్డ్స్. అక్కడికి మీరు తప్పకుండా వచ్చి తినాలి. ఎందుకంటే ఈ జుకీనీ ఫ్రైటర్స్ అదిరిపోయింది, మామూలుగా లేదు. ఈ చికెన్ ప్యాటీ అయితే ఉందో లోపల, దాంట్లో స్పైసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ లెవెల్లో తయారయ్యాయి. బ్యూటిఫుల్గా ఫ్రై అయింది. పైగా మనం లెట్యూస్తో పాటు తింటున్నాం కాబట్టి క్రిస్పీ క్రంచీగా ఉంది. అబ్బా సూపర్. ముందాగు, నేను మొత్తంగా పూర్తిగా తింటాను. ముందు ఈ ఖజూర్ కూడా మాకు తినేసి మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు నీ మీదకి వస్తాం మళ్ళీ. అంతే కష్టపడి తయారు చేసుకున్న మన ఖజూర్ ఎలా ఉందో చూద్దామా. ఇదే ఖజూర్ రెసిపీ పట్టుకొని నేను ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లోనో కాందహార్లోనో ఒక బండి పెట్టానంటే ఇన్స్టెంట్గా ఓవర్ నైట్ కోటేశ్వరుని అయిపోతా. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, అంత రుచికరంగా ఉన్నాయి, అంత టేస్టీగా ఉన్నాయి, మామూలుగా లేవు. పైనంతా క్రిస్ప్ అండ్ పర్ఫెక్ట్లీ ఫ్రైడ్, లోపలేమో తీయగా సాఫ్ట్గా మృదువుగా ఉంది. చాలా అందంగా ఉంది. ఇన్ అ వే దిస్ ఇస్ లైక్ ఆఫ్ఘనిస్తాన్ ఇట్ సెల్ఫ్. అయినా నేను ఎంత చెప్పినా వేస్టే. మీరు ఈ 2 రెసిపీస్ ఇందాక మీరు చూసినంతసేపు మీకు అర్థం చేసుకున్నారు కదా. సో ఆ ప్రొసీజర్ మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈ 2 రెసిపీస్ తయారు చేసుకొని తిని మీకు ఎలా అనిపించిందో మాకు తప్పకుండా మా ఫేస్బుక్ పేజ్ మీద కానీ మా యూట్యూబ్ ఛానల్ మీద కానీ మంచి రివ్యూస్ రాసి పంపేయండి. చూస్తూనే ఉండండి. టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. మీరు పొరపాటున కూడా మా ఎపిసోడ్ మిస్ అయినా, లేకపోతే మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్ కోసమైనా కూడా మా ఫేస్బుక్ పేజ్కి కానీ మా యూట్యూబ్ ఛానల్కి కానీ సబ్స్క్రైబ్ అవ్వండి. లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi. అలాగే www.youtube.com/etvabhiruchi. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్ టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. Good afternoon, ladies and gentlemen. Welcome to another exciting episode of Tittu Spices సమర్పించు వావ్ ఏమి రుచి. న్యూ ఇయర్ దగ్గరకు వచ్చింది కాబట్టి మీకు అందరికీ ఈటీవీ తరఫు నుంచి, ఈటీవీ అభిరుచి ఛానల్ తరఫు నుంచి, అలాగే మా వావ్ ఏమి రుచి టీం తరఫు నుండి మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేస్తూ అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. ఈటీవీ అభిరుచితో జీవితం మరింత రుచి. వంట చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం. అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 hours మీరు చూడగలిగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.